గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మీతో పాటు మేము కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీకోసం నేను చాలా స్పెషల్ ఐటెం రెడీ చేసి చూపిస్తానండి. ఇది మనం బయట రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు తీసుకుంటాం కదా, ఆర్డర్ చేస్తాం కదా, చాలా రేట్ ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. కానీ ఎక్కువ తిందామంటే మనం ఎక్కువ పెట్టలేము కదా, అందుకని నేను ఇంట్లో మీకోసం ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఇక్కడ 2 కప్పుల మైదా వేసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకున్నాను. ఇక్కడ వచ్చి ఉప్పు వేసుకున్నాను, సోడా, బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ 2 వేసుకోవాలండి ఇందులో ఖచ్చితంగా. ఈ 2 లేకపోతే మీరు ఈస్ట్ వేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఆయిల్ ప్లేస్లో మీరు బటరు, నెయ్యి ఏదైనా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి పెరుగు. 2 కప్పుల నేను మైదాకు 1 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ సోడా వల్ల, పెరుగు వల్ల, రెండిటి వల్ల అది ఆ పిండి అనేది పొంగుతుంది, అందుకోసమని మనం పెరుగు వేసుకోవాలి. ఇది వేడి నీళ్ళతో నేను కలుపుకుంటున్నాను, చల్లటి నీళ్ళతో కలుపుకోకూడదు. వేడి నీళ్ళతో కలుపుకుంటే, ఎందుకంటే అందులో మనం సోడా, పెరుగు వేసాం కదా, పొంగడానికి తొందరగా రియాక్ట్ అవుతుందండి. అందుకని నేను ఇందులో వేడి నీళ్ళతో కలుపుకున్నాను. ఇది వచ్చేసి కర్రీ కోసం గ్రేవీ రెడీ చేస్తున్నాను. ఇది ధనియాలు 1 టేబుల్ స్పూన్, సోంపు 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, బిర్యానీ ఆకులు ఒక 2 నుంచి 3 వేసుకోండి, మిరియాలు కొద్దిగా, ఎండుమిర్చి, ఇవి 5 కూడా వేసుకొని దూరగా వేయించుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టండి. ఈ కర్రీ కోసం అండి నేను ఒక 3 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆనియన్ వచ్చేసి 1 అండి, ఎక్కువ ఆనియన్ వేసుకోవద్దు, ఎందుకంటే స్వీట్ అయిపోతుంది ఈ కర్రీ. ఈ ఆనియన్లో కొద్దిగా ఉప్పు వేసుకున్నారంటే అది తొందరగా బ్రౌన్ అవుతుంది, అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మా బాబు చేస్తా అంటున్నాడు, నాకు అసలు టైమే ఇవ్వట్లేదు. హెల్ప్ చేస్తున్నాడు కానీ వాని వల్ల ఇంకొక తలనొప్పి అవుతుందండి. ఈ మధ్య అన్ని వంటలు నేర్చుకున్నాడు, నన్ను బీట్ చేస్తున్నాడండి. నేను చేసే వంటలు బాగాలేకపోతే వాడి ఇష్టం వచ్చినట్టు వండుకోవడం, వాళ్ళ తమ్ముడు వీడిద్దరు కలిసి తినడం, మమ్మీ చేసిన దానికన్నా అన్నయ్య చేసిందే బాగుందని కాంప్లిమెంట్ ఇవ్వడం. ఏంటో పిల్లలకు నేర్పిస్తే ఒకటి, నేర్పించకపోతే ఒకటండి. చూడండి, కొద్దిగా నేను మిర్చి పౌడర్, పచ్చిమిర్చి వేసుకున్నాను, ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయే వరకు మంచిగా లో ఫ్లేమ్లో ఒక 2 నుంచి 3 నిమిషాలు మంచిగా కలుపుకోండి. చూడండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా వేడి నీళ్ళు వేసుకోండి, ఎందుకంటే ఇందులో ఉన్న ఇంకేమైనా పచ్చివాసన ఉంటే అది పోతుంది. చల్లటి వాటర్ వేసారనుకోండి, ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఉల్లిపాయలు ఇంకా స్టిక్కీగా గట్టిగా అయిపోతాయి. అందుకని కొద్దిగా సాఫ్ట్గా కావడం కోసం కొద్దిగా వేడి నీళ్ళు వేసుకోండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది కర్రీ. ఇప్పుడు వచ్చేది నేను టమాటాలు వేసుకున్నాను కదా, మిక్స్ చేసినాయి, అది వేసుకున్నాను. ఇందులో మీరు పెరుగు వేసుకోరు కాబట్టి ఇది స్పైసీగానే ఉంటుంది, అసలు పుల్లగా ఉండదు. అందుకని టమాటాలు కొద్దిగా తక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు నేను మిర్చి పౌడర్ వేసుకున్నాను. అసలు ఇది మొత్తం ఎండుమిర్చితోనే చేస్తారు, ఎండుమిర్చి మా ఇంట్లో లేదు, అందుకని నేను కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా కారపొడి 2 కలిపి వేసుకున్నాను. ఇంకోటి, అసలు ఇందులో పసుపు వేరండి, నేను కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి రెడీ అయిపోయిందండి గ్రేవీ. ఆయిల్ కూడా మీదకి వచ్చేసింది. ఇప్పుడు చికెన్ మీరు యాడ్ చేసుకోవచ్చు. చాలామంది నా వీడియో చూస్తున్నారు, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. కొద్దిగా మీ సపోర్ట్ ఉంటేనే కదా నేను ముందుకు వెళ్తాను. మీకోసం మంచి వీడియోస్ కూడా చేసి మీకు చూపిస్తానండి. చాలా హ్యాపీగా ఉందండి. మీరు కొద్దిగా సపోర్ట్ చేస్తుంటే, కొద్దిగా కాంప్లిమెంట్స్ ఇస్తుంటే. నాకు ఎక్కువ సబ్స్క్రైబర్ కూడా లేరండి, ఒక 20-25 అట్లా ఉన్నారు. నేను కొత్తగా పెట్టాను. ఇప్పుడు వచ్చేసి నేను వేడి నీళ్ళు పోసుకున్నాను, ఇంకా కొద్దిగా మనం మిక్సీ చేసుకున్నాం కదండి, ఆ పౌడరు 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు కొద్దిగా వేడి నీళ్ళు కూడా ఇంకా చిక్కగా ఉందండి గ్రేవీ, అందుకని నేను మళ్ళీ కొద్దిగా వేడి నీళ్ళు వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు మీరు చికెన్ ఉడకనివ్వండి. ఈ కొద్దిగా నాకు ఉప్పు తక్కువైంది. ఎప్పుడు కానీ మన కర్రీ చేసేటప్పుడు ఉప్పు చూసుకుంటూ వేసుకోవాలి, ఒకేసారి వేయకూడదు. ఇప్పుడు ఇది లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉడికించుకుందాం. ఇది వచ్చేసి క్యాప్సికమ్ 1 తీసుకున్నాను, ఆనియన్ వచ్చేసి 1/2 తీసుకున్నాను. ఇది ఆయిల్లో కానీ బటర్లో కానీ కొద్దిగా పెప్పర్, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టండి. చూడండి, ఆయిల్ అంతా మీదకి వచ్చేసింది. ఒక్కసారి కలిపేసుకొని క్యాప్సికమ్, ఆనియన్ వేసుకుందాం.
చాలా చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉంటుందండి. ఈసారి మీరు తెచ్చుకున్నారనుకో చికెను, ఈసారి నేను చేసిన చూపిస్తాను కదా, ఆ రోటీలతో పాటు ఇది కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. నేను చూపించాను కదా, ఆ పిండి కొద్దిగా పొంగిందండి. ఈ విధంగా మీరు చపాతీ పిండి లాగానే చపాతీలు ఏ విధంగా చేసుకుంటారో ఆ విధంగా చేసుకోండి. ఇది నేను ఆయిల్తో ట్యాప్ చేస్తున్నాను. ఒకవైపు ఆయిల్తో ట్యాప్ చేయాలి. ఈ తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ కలోంజీ అంటారు కదా, అదైనా పర్వాలేదు. ఈ కొద్దిగా కొత్తిమీర కానీ కసూరి మేతి కానీ ఈ రెండు ఆప్షనల్ అండి. ఈ విధంగా కొద్దిగా ప్రెస్ చేయండి. ఇంకోవైపు వాటర్ ఉంటుంది కదా, వాటర్తో ట్యాప్ చేయండి. ఎందుకంటే మనం ఐరన్ ప్యాన్ మీద వేస్తాం కదా, అది అతుక్కోవడం కోసం మనం ఇది ఒకవైపు ఆయిల్ ఒకవైపు వాటర్ వేసి ఈ విధంగా ప్యాన్ మీద వేయాలండి. ఐరన్ ప్యాన్ మీద మాత్రమే వస్తుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నాన్ స్టిక్ ప్యాన్ మీద రాదు. చూడండి, ఒకవైపు మంచిగా బబుల్స్ వచ్చిన తర్వాత అప్పుడు మనము టర్న్ చేసి వేరే వైపు కూడా కాల్చుకోవాలి. మా ఇంట్లో కరెంటు పోయిందండి. కరెంటు పోయినా కూడా నేను వీడియో చేస్తున్నాను ఒక టార్చ్ పెట్టుకొని. సరిగా మీకు వీడియో కనిపిస్తుందో లేదో కానీ, ఎందుకంటే ఆకలి అవుతుంది అంటున్నా, అప్పటికే 9:30 అవుతుందండి నైట్. అందుకనే ఇంకా ఆగలేదండి. ఇక ఒక 7:30 కరెంట్ పోతే నేను ఒక హాఫ్ అన్ అవర్ ఆగేదాన్నేమో, లేదు నైట్ అయిపోయింది ఆకలి అంటున్నారని చెప్పి ఇంకా టార్చ్ పెట్టేసి వీడియో చేస్తున్నాను. ఇప్పుడు నా దగ్గర బ్రష్ కూడా లేదు, దొరకలేదండి. బటర్ కూడా దొరకలేదు. అందుకని బటర్ కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ మూడిట్లో ఏదైనా వేసుకోవచ్చు, ట్యాప్ చేయొచ్చు. చాలా టేస్టీగా సాఫ్ట్గా ఎమ్మీగా ఉంటాయండి. ఖచ్చితంగా మీరు ట్రై చేస్తారని నమ్ముతున్నాను. చూడండి, వెనుక వైపు కూడా పర్ఫెక్ట్గా కాలిపోయింది. చూడండి ఎంత ఎమ్మీగా కనబడుతున్నాయో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.